ఆక్వా ప్రమాదంపై చర్చ చేపట్టాల్సిందే అంటోంది వైసీపీ. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చకు సిద్ధమంటోంది అధికార పక్షం. ఆక్వా ప్రమాద ఘటనపై అధికార ప్రతిపక్ష సభ్యులు ఏమంటున్నారు? మరింత సమాచారం మా రిపోర్టర్ నరసింహారావు అందిస్తారు. నర్సాపురం నియోజకవర్గంలో ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం పైన అసెంబ్లీలో వాడివేడిగా రచ్చ జరుగుతుంది. దీనిపై చర్చ చేయాలని చెప్పేసి వైసీపీ పట్టుబడుతుంటే, మరోవైపు అధికార పక్షం మాత్రం ప్రశ్నోత్తరాలు అయిపోయిన తర్వాత స్టేట్మెంట్ కానీ దీని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెబుతుందో. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈరోజు అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. దీనిపై అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నాం, దీనిపై మనతో మాట్లాడడానికి నర్సాపురం ఎమ్మెల్యే మాధవ్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, వారిపై కేసులు నమోదు చేయాలి, చర్యలు తీసుకొని చెప్పేసి వైసీపీ ఆరోపణలు చేస్తుంది. దీనిపై మీరేమంటారు? ఇలాగా మా నియోజకవర్గంలో ఇలా దొరకటం జరిగింది. దాదాపు 5 మంది వరకు కూడా చనిపోయారని చెప్పేసి వెంటనే నాకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాగానే నేను కలవటం జరిగింది. మన ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. ఆయన కలిసిన తర్వాత ఆయన వెంటనే దీనికి సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారిని కూడా హోటల్ అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళమంటాం. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం సమయం వెయిట్ చేసిన తర్వాత కొంచెం డైల్యూట్ అయిన తర్వాత దిగాలి. అటువంటిది కొద్దిగా నిర్లక్ష్యం వల్ల, ఏదైతే యాజమాన్యం వారి నిర్లక్ష్యం అవటం వల్ల అక్కడ వెంటనే అక్కడ ఓపెన్ చేయటం డైరెక్ట్ దిగటం వల్ల అక్కడ సఫోకేషన్ అయ్యి లేదంటే వివిధ కారణాల వల్ల అక్కడ దుర్ఘటన జరిగిందని చెప్పేసి చెప్పారు. ఏమైనప్పటికీ కూడా నిజాలు అనేది ఎంక్వైరీలో త్వరలోనే తెలవడం జరుగుతుంది. అయితే చాలా దురదృష్టం, 5గురు ఒకేసారి చనిపోయారు. మా నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా చాలా యంగ్స్టర్స్, అందరూ కూడా దాదాపు 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు సంబంధించినటువంటి వాళ్ళు చనిపోవడం వల్ల ఒకేసారి వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా వేదన పడిపోయినటువంటి పరిస్థితి నిన్న ఉన్నటువంటి పరిస్థితి. ఇది అనేది బర్నింగ్ విషయం. దీనిపై చర్చించడానికి ప్రభుత్వానికి కానీ అధికార పక్షానికి మీకు ఏంటి ప్రాబ్లం? ప్రభుత్వానికి కానీ అధికార పక్షానికి కానీ ఎటువంటి భేషజాలు లేవు. ముందు అనుకున్న ప్రకారం యథావిధిగా జరగాల్సినటువంటి సందర్భంలో ఈరోజు అసెంబ్లీ యొక్క సిస్టమ్ ఏంటి? క్వశ్చన్ అవర్ జరగాలి, 0 అవర్ జరగాలి, తర్వాత ఇలాంటి చర్చలు రావాలి. అది మానేసి నేను పట్టిన కొందరికి 3 కాళ్ళు లేదు, ఇక్కడ తోకే కుక్క నోపాలా, కుక్క తోక నొప్పకూడదు, ఈ విధంగా తయారైనటువంటి అల్లరి మోకది. అది అసలు వాళ్ళు ఎమ్మెల్యేలకు గెలిపించిన వాళ్ళు ప్రజల పాపం. అది వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియట్లా. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల గురించి వాళ్ళు మాట్లాడరు. రామ్కి జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు ఎన్ని జరుగుతూ ఉంటాయి. జరిగిన సందర్భంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేయాలి తప్ప కావాలని యాగి చేసి ఆ సమస్యను పక్కదారి పట్టించి వాళ్ళు ఎక్స్పోజర్ చూస్తున్నారు తప్ప పరిష్కారం కోసం చూడలేదు. పరిష్కారం చూసే ఆలోచన కానీ సంస్కారం కానీ వాళ్ళకి లేదు. స్పీకర్ స్థానాన్ని కూడా అపవిత్రం చేశారు. దాన్ని పాలతోనో దేనితో కడిగితే తప్ప ఆ పాపం పోయే పరిస్థితి లేదు. కానీ టీడీపీ మాత్రం దీనిపైన ప్రశ్నోత్తరాలు అయిపోయిన తర్వాత చర్చ చేద్దామని చెప్పంటారు. దీనిపై మీరేమంటారు? చర్చ చెప్పండి. స్టేట్మెంట్ అంటున్నారు. స్టేట్మెంట్ అంటే వాళ్ళు ప్రకటన చేసి పేపర్ చదివేసి సత్యలము నిజాయితీ పరులము చాలా బ్రహ్మాండం చేస్తున్నాం, ఆకో బాధితులు ఎవరు చనిపోలేదు, వాళ్ళతో కొన్ని వ్యసనాలతో చనిపోయారు, ఈ రకరకాలు అంటే అవాస్తవం అనేది చెప్పేసి వెళ్ళిపోతారు. అది మంచిది కాదు. మీ చర్చ డిస్కషన్ అవుతుంది, నాట్ ఫార్ స్టేట్మెంట్. డిస్కషన్ అంటే అపోజిషన్ ఇనిషియేట్ చేస్తారు, కన్క్లూజన్ వచ్చి ముఖ్యమంత్రి చేస్తారు. దట్ ఈస్ డిస్కషన్. స్టేట్మెంట్ అంటే గవర్నమెంట్ ఒక ప్రకటన చేసి వెళ్ళిపోతుంది. ఇంత పెద్ద ఇష్యూ మీద ఒక ప్రకటన చేసి వెళ్ళిపోతే ఎట్లా? భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం, భవిష్యత్తులో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా వ్యవహరించాలో, ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటే, ఏ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ పరిస్థితులు అనడానికి చర్చ. ప్రశ్నోత్తరాలు ఏవైతే ఉన్నాయో బీఎస్సీ ప్రకారం ఉన్నటువంటి రూల్స్ను ఫాలో అవుతామని చెప్పేసి అధికార పక్షం చెప్తుంది. సో మొత్తానికి మనం చూస్తే మాత్రం ఈ అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు వెళ్తున్నట్టు మనం చెప్పొచ్చు. అసెంబ్లీ ఇప్పటికే వాయిదాల మీద వాయిదాల పరము కొనసాగుతుంది. కెమెరామెన్ అశోక్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ, గుంటూరు.